దేవునికి స్తోత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి జోసఫ్ కిషోర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. చేరువచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మంచిది. నాకు చెప్పిన రీతిలో ఏదైనప్పటికీ పట్టుదల కలిగి ప్రార్థించాలా. కృతులు ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భరించాలి. గుచ్చుకునేది బాణం ఎవరికంటే ఎవరికి? సేవకుడికి. మొదట బాణం సేవకుడికి దిగింది, తర్వాత వారి సన్న బిడ్డలకి వెళ్తా ఉంటాయి. బాణాలు అంటే ఇదివరకు రాజు దగ్గర ఉండే ఈటలు కాదు బాణాలు. ఇప్పుడు బాణాలు ఏంటి? మాటలు, చెడ్డ మాటలు, లేనిపోయిన మాటలతో బాణాలు వేస్తూ ఉంటాడు. సరే, ఏదైనప్పటికీ భరించాల్సిన అవసరత మనకున్నది. ఒక సాదృశ్యం చెప్పి నేను ముందుకు పోతాను. యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడిగా పుట్టి ఆయన మనందరి కోసం సర్వ మానవుల కొరకు ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో అవమానాలు పొందాడు. కానీ ఆయన మాత్రం నోరు తెరిచి ఒక్క మాట కూడా ఎట్లా, ఒక్క మాట కూడా అన్లా. ఓర్చుకున్నాడు. ఆయన ఓర్పును బట్టి నేడు ప్రపంచానికి ఆయన దేవుడుగా ఉన్నాడు. సేవకులు అయినటువంటి మనం కూడా అనేక పర్యాయాలు మన మీద కూడా ఇలాంటి మాటలు, దోషణలు రకరకాలు వస్తే మనం కూడా ఓర్చుకొని ప్రార్థించగలిగితే అనేక మంది సంఘంలోకి చేర్చబడతారు. మన సంఘంలోకి అనేక మంది చేర్చబడతారు, అనేక మంది రక్షింపబడతారు. అది మన టార్గెట్. మనం తీసుకున్నటువంటి ఛార్జ్ ఏంటంటే అనేక ఆత్మలను రక్షించాలి. అదే మన టార్గెట్. మన మీదకి ఎన్నో వస్తాయి. వాటన్నిటిని కూడా మనం ఓర్చుకోవాలి. మంచిది. ఈ సమయం ఇచ్చినటువంటి జోసఫ్ కిషోర్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. అయ్య గారు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు, మేము పరిచయిస్తున్నాము. మాకంటే మా నాన్నగారు బాగా తెలుసు. అయినప్పటికీ తర్వాత మేము కలుసుకొని నేను చాలా పర్యాయాలు ఇక్కడికి వచ్చాను. ఏదైనప్పటికీ ఈ దినం ఈ సేవకుల యొక్క కూడికలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అయ్య గారికి వందనాలు తెలుస్తున్నాను. క్రియ లేనిది విశ్వాసం వ్యర్థమనే వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. సేవకుడు జోసఫ్ గారు భారం కలిగి ఉంటాడు. క్రియ ఆయనకి ఇంపార్టెంట్. ఏంటి? 5 అయినా 10 మంది అయినా 15 మంది అయినా 20 మంది అయినా 2 3 కూడికి జరిగించాలా, ప్రార్థన చేయాలా. అయ్యగారి దగ్గరికి వచ్చినాక ఒక ఛాలెంజ్గా ఉంటుంది. ఏంటంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాల్సిందే. అది చాలా గ్రేట్ థింగ్. అది చాలా గొప్ప విశేషం. ప్రార్థన తక్కువ చోట్ల తక్కువగానే జరిగేది. పాటలు కానీ వాక్యం కానీ తక్కువగా చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ మందిగానే ఉంటున్నారు. అలాంటి ఇక్కడ మాత్రం ప్రార్థన విషయంలో ఎక్కువగా ఉండేది. దేవుడు దాన్ని బట్టి దేవుడిని స్తుతించవచ్చు మనమందరం. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు నేను మీ అందరికంటే చిన్నవాడిని, కొద్ది నిమిషాలు మీకు వాక్యాన్ని బోధించాలి అనేది కాదు, కానీ మనము వీటిని ఆలోచన చేద్దాం. నేను బోధించడం అనేది కాదు, కానీ మనం వీటిని ఆలోచన చేద్దాం. కొత్త విషయాలు ఏం కాదు. పాట మీ అందరికి తెలిసినవి. నాకంటే సీనియర్లు ఉన్నారు దేవుని సేవలో వాడబడుతున్నటువంటి వారు. నేను అల్పుణ్ణి మీతో పోల్చుకుంటే కొద్ది నిమిషాలు ఈ మాటలు మనం ధ్యానం చేసుకున్నాం.
తిమోతిలకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 11వ వచనం ఉంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ఏమన్నా ఉందంటే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు. వేటిని విసర్జించాలా? వేటిని విసర్జించాలా? దైవజనుడా అని పిలుస్తూ ఉన్నాడు. ఎవరు? పౌలు గారు కదా. పౌలు ఈ మాట తెలియపరిచింది. పౌలు గారి చరిత్ర చూస్తే పౌలు గారిని దేవుడు పిలుచుకొని ఏర్పాటు చేస్తున్నాడు కదా. పిలిచాడు పౌలు గారిని, పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ విధంగా పిలిచాడు ఆయన్ని? ఏ విధంగా పిలిచాడు పౌలు గారిని? పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఈ రీతిలో జరుగుతున్నటువంటి ఇలాంటి పరిచర్యల్ని పాడు చేయడానికి, ఇలాగ కూడుకొని యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించే వాడిని హింసించడానికి, అవసరమైతే ఎదురు తిరిగిన వాడిని చంపేసడానికి సిద్ధపడి అధికారుల దగ్గర ఆయన అధికారం తీసుకొని ఆయన వేరే పట్టణానికి బయలుదేరి వెళ్తున్నాడు. దమస్కా పట్టణానికి. మార్గంలో ఆయనకి ప్రభు దర్శనం ఇచ్చాడు. డైరెక్ట్ గా మెట్ట మధ్యాహ్నం అయి ఉండొచ్చు, 12 గంటలు లేక 1 గంట ఆ సమయం అయి ఉండొచ్చు. పగలు గొప్ప వెలుగు కనపడి, ఆ వెలుగులో యేసుక్రీస్తు ప్రభు ఆయన కనపడటం ఎంతో అదృష్టమైనది కదా. అదృష్టమే కాదా? చాలా అదృష్టం. ఎందుకంటే పాపం ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకి తెలియదు. ఆయన ఎవరో తెలియదు ఆయనకి. ఆ సమయంలో ఆయన చూడబట్టి ఆయన ఎంత నీతి పరుడుగా తీర్చిదిద్దబడ్డాడంటే ముందుకు వెళ్తే తెలిసింది మనకి. అయితే ఈయన పట్టుబడ్డాక మనకందరికి తెలుసు, కళ్ళు పోయినాయి అన్ని. ఇక తర్వాత దేవుని సేవకుడుగా ఉన్నటువంటి, దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక ప్రవక్త అయినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురు చెప్పాడు. అననీయ అని ఆయన, అననీయ నువ్వు పౌలు దగ్గరికి వెళ్ళి, సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థించు అంటే, సౌలు పేరు వినగానే ఆయనకి ఏం కలిగింది? మొట్టమొదట ఒక ద్వేషం కలిగింది. ఒక ద్వేషం, ఒక భయం, ద్వేషంతో కూడినటువంటి ఒక భయం కలిగింది. అమ్మో, వాళ్ళ దగ్గర నన్ను పోమంటే విందయ్యా, వాడు అందరూ సంతాస్తే ఆయన దగ్గర నన్ను పోమంటే విందని ఎదురు చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? అననీయ. అననీయ ఎవరు అననీయ? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భక్తుడు కదా. ఒక ప్రవక్త అయిన, దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తి. ఆయనే దేవుని మాట ఎదురు చెప్పాడు. ఇలా సరే ఎట్టయితే నేరుగా చెబుతున్నాను వెళ్ళు అన్నప్పుడు, వెళ్ళినాక అననీయకి చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సాక్ష్యం సౌలు గురించి, ఇతను నా కొరకు అనేకమైనటువంటి శ్రమలు పడబోతూ ఉన్నాడు, అనేకమైన కష్టాలు పడబోతూ ఉన్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, నువ్వు వెళ్ళు అని సాక్ష్యం ఇచ్చాడు. ఇలా ఈరోజు దైవజనుడా నీ సాక్ష్యం, నీ గురించి సాక్ష్యం ఎలా ఉన్నది? మనం దైవజనులుగా ఉన్నాం, దేవుని సేవకులుగా ఉన్నాం, మన గురించి సాక్ష్యం ఎలా ఉన్నది? నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? ఆలోచన చేయి. నీ సాక్ష్యాన్ని నువ్వు
కాపాడుకుంటూ ఉన్నావా? ఇక్కడ చూస్తే విసర్జించాలా. ఏటిని విసర్జించాలా? లోక ఆశల్ని విసర్జించాలా. లోక ఆశలు అంటే ఏంటి? లోక ఆశలు అంటే ఏంటి? మనకు తెలిసినటువంటి కొన్ని ఉన్నాయి లోక ఆశలు. తినుము త్రాగుము సుఖించుము కదా, ఏ కదా, తినుము త్రాగుము సుఖించుము, ఈ 3 లోక ఆశలు. వీటికంటే ఎన్నో ఉన్నాయి ఇంకా. వాటి 3 శరీరాశ, నేత్రాశ, జీవపుటం కదా. శరీరంతో పాపము చేయాల్సిన అవసరం లేదు, నేత్రముతో పాపం ఎక్కువైపోతుంది ప్రజలకి. చూసిందల్లా కావాలి, చూసిందల్లా అనుభవించాలి, చూసిందల్లా దక్కించు అనేటువంటిది నేత్రంతో ఎక్కువ పాపం అయిపోయింది. ఇలా చూడండి, మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము కూరుకుపోయి ఉన్నాం. ఎక్కడ కూరుకుపోయి ఉన్నాం? లోకంలో కదా, లోకంలో కూరుకుపోయి ఉన్నాం. మనం విసర్జించాల్సింది ఏంటిది? ఏం విసర్జించాలా? నేత్రముతో చూసినది. నేత్రముతో చూసినది ఇది మంద కాదు, మనకు అనవసరం అని విసర్జించాలా కదా. వాక్యములో ఏం తెలియపరుస్తుందంటే, మీ కుడికను పాపము చేస్తే మీ కుడికను ఏం చేయాలా? పెరిగి వేసివేయాలా, తీసివేయాలా అని వాక్యం తెలియపరుస్తున్నది కదా. తీసివేయాలా. ఎవరైనా పీక్కోగలరా? తీసేస్తారా? ఎవరన్నా కన్ను చేత తీసేస్తారా? తీసుకోగలరా? మరేంటి దానికి అర్థం? తీసేయాలని వాక్యం ఉంది, మరి ఎలా దాన్ని తీసేయాలి? పక్కనే దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, నిజంగా దాన్ని తీసివేయటువంటి చేతం కాదు అని కన్ను మూసుకొని దాన్ని చూడకుండా వెళ్ళిపోవటమే కదా. దాన్ని చూడకుండా వెళ్ళిపోవటమే. కాలు పాపంలోకి వెళ్తే కాలు నరుక్కోమని ఉంది, కానీ నరుకుతావా? నిజంగా దేవుడు ఇచ్చినటువంటి వరాలు ఏంటంటే కళ్ళు, కాళ్ళు, చేతులు. లోపల ఎలా ఉన్నా బాధలేదు, చూడగలగల, నడవగలగల, కొట్టుకోలేదైనా. నాకు 11వ నెలలోనే పోలియో వచ్చింది. నడక విషయంలో నాకు కదా, నన్ను చూసి చాలా మంది కూడా విసర్జించిన వాళ్ళు ఉన్నారు. నువ్వే పాస్టర్ అని నన్ను ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నన్ను పిలుస్తుంది ఎవరు? యేసయ్య. హల్లెలూయా. నన్ను పిలిచింది యేసయ్య, మనుషులకు కాదు కదా. ఆయన పిలిచాడు, ఆయన కోసం నేను వాడబడుతూ ఉన్నాను. దేవుడికి మహిమ కలుగుగాక. కాలు నరుక్కోవాలా? నరుక్కోవాల్సిన అవసరం లేదు. యేసే కాలుని వెనక్కి తీసుకుంటే చాలు కదా. అలాగా మనం నడవాలా. విసర్జించాల్సినవి అవి, వాటిని విసర్జించాలా. ఇక్కడ మాట ఏముంది చూడు, నీతిగా. ఏముంది? నీతిని, భక్తిని, విశ్వాసమును. నీతిని చూస్తే మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది. ఆకలితో ఉన్నటువంటి వారు నీతిగా ఉండాలి కదా. నీతిగా ఉన్నటువంటి వారు ఆకలి కలుగుతాయి, ఎన్నో బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, కానీ నీతిని పోగొట్టుకుంటుంది కదా. నీతిని పోగొట్టుకుంటే ఏం పోయినట్టు? నీతిని పోగొట్టుకుంటే ఏం పోయినట్టు? సమస్తము పోయినట్టే కదా. ఒక మనిషి ఒక్క అవినీతిలో దొరికితే చాలు, ఆ మనిషిని ఏం చేస్తారు? జీవితాంతం నమ్మరు. నీ గుండె తీసి బయటకు తీసి ఇచ్చినా కూడా ఇక నిన్ను నమ్మలేదు కదా. అవినీతి అంటే ఏంటి? అవినీతి అంటే ఒకరికి ఇయ్యాల్సింది ఇవ్వకుండా అతని పేరు చెప్పుకొని మనం మోసం
చేస్తే దాన్ని అవినీతి కూడా అనొచ్చు. ఇలాంటివి చూస్తే ఎన్నో ఉన్నాయి అవినీతులు. అవినీతితో ఉన్నదాన్ని దేన్ని కూడా ఎవరు కూడా సహించలేదు. అలాంటివి విసర్జించాల, మనం అవినీతిని విసర్జించాల. లోకంలో పాపం ముఖ్యమంత్రి ఎవరు ఉన్నాడు, ఎవరి ఎక్కడ అవినీతి కావలేకుండా జరుగుతుంది అని ఆయన విషయాల్లో చెప్తూ ఉన్నాడు. కానీ జరిగే కాడ జరుగుతూనే ఉండాలి కదా, ఉంది జరుగుతుంది. దాన్ని ఏం చేయాలి మనం? నిజంగా తీర్పు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలా? దాన్ని విసర్జించాలా. తీసుకునేవాడు లేకపోతే ఇచ్చేవాడు ఉండడు, ఇచ్చేవాడు లేకపోతే తీసుకునేవాడు ఉండడు కదా. కానీ ఈ మాత్రం ఆగేవి కాదు, నిత్యవి జరుగుతూనే ఉన్నాయి. కానీ మనం తీసుకుంటూ మంచిదే, దాన్ని ఏం చేయాలా? తిరిగి చెల్లించాలా. అది నీతి కదా. చెల్లించుకుంటుంటే అవినీతి. ఇలాంటివి విసర్జించాలా. ఇప్పుడు మనం తీసుకుంటున్నాం ఏంటది? దేవుని యొక్క వాక్యము కదా. మనం తీసుకున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? చెల్లించాలా. ఎవరికి చెల్లించాలా? దేవుడికి చెల్లించాలా. నిజమేనయ్యా, ఈ మాట ఈరోజు నేను విన్నాను, నేను నీతిగా జీవిస్తాను, నా జీవితంలో ఇక నా బ్రతుకు దినములలో నేను నీతిగా జీవిస్తాను. ఇంతకాలం నేను అవినీతిగా ఉన్నాను, ఇంతకాలం నేను ద్రోహంతో ఉన్నాను, ఇంతకాలం నేను పాపంలో ఉన్నాను. ఈరోజు నీ వాక్యము ద్వారా నాకు వినపడింది, నేను తీసుకున్నాను నీ నీతిని. నువ్వు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎంత నీతిగా జీవించావో, యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఎంత నీతిగా ఈ లోకంలో జీవించాడు. ఎంత నీతిగా జీవించాడు ఆయన. ఏమన్నాడు? ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రూపించగలరా? ఎవరన్నా రూపించగలరా? ఈరోజు నేను రోడ్డు మీదకి వెళ్ళి నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రూపించగలరా అంటే 10 మంది 100 మంది అక్కడ జనం లెగుతారు. ఎందుకంటే నేను ఏదో దాంట్లో అవినీతిలో ఉండిపోయా, పాపంలో ఉండిపోయా. ఏ పాపంలో ఉండిపోయాను? శరీరము కాకపోవచ్చు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. వస్తానన్న టైంలో ఇందాక మాస్టర్ గారు చెప్పాడు, ఏం చెప్పాడు? రాకలే నాకు కూర్చుంది ఆ మాట. నీ ఇష్టం వచ్చినప్పుడు ఆచుకొని తీసుకొని రావడం కాదు, చెప్పిన టయానికి రావాలా. ఇందులో నేను దొరికిపోయా, ఇందులో నేను ఇరుక్కుపోయా, ఇందులో నేను పాపం చేశా కదా. నేను తండ్రి వచ్చానంటే కుదిరిద్దా? కుదరదు. నేను పాపం చేశా, నేను దొరికిపోయా, ఇందులో నేను అవినీతికి ఉంటున్నా. ఇందులో ఈరోజు నేను కూడా ప్రభు పాత్ర పడుతున్నాను. అయ్యా, నేను ప్రారంభంలోనే వచ్చే విధంగా నన్ను సిద్ధపరిచాయి. నేను ప్రభు పాదాలు పట్టుకొని ఏ అవకాశం దేవుడు నాకు తెలియజేశాడు కదా. ఆ రీతిలో చూస్తే నువ్వు ఎంత అవినీతిగా జీవిస్తున్నావు నీ జీవితంలో. దేవుని రక్షణ పొందావు, దేవుని మాటలు వింటున్నావు, డైలీ ప్రార్థనకు వెళ్ళవచ్చు, దేవుని సహవాసం చేయొచ్చు, దేవుని సన్నిధిలో 24 గంటలు దేవుని స్తుతించవచ్చు. కానీ నీ జీవితంలో నీతి లేకపోతే ఉపయోగం లేదు. నీతంటే ఏమిటి? నీతంటే ఏమిటి? ఏది నీది కానిది నువ్వు ఆశించకూడదు. ఏది నీది కానిది నువ్వు ఆశించకూడదు కదా. అదే నీతి. అంతేనా? దానికి ఇంకేమైనా ఉందా? ఏమన్నా ఇంకేమైనా ఉందా దానికి? నీతికి ఉందన్నా? లేదు. ఏది నీది కాదో దాన్ని నువ్వు ఆశించకూడదు. కానీ మనం ఆశిస్తూ ఉంటాం ఏంటి? లోకంలో ఉన్నదాన్ని. చాలా మంది చాలా రకరకాలుగా తెలియపరుస్తూ ఉంటారు. మీ అందరికి తెలిసినటువంటి లక్షణే. ఏం తెలియపరుస్తూ ఉంటారంటే, అది అక్కడ దొరికింది, ఎదిగిందో ఎక్కింది
దొరికింది. అందుకనే దానికి సామెత ఏమిచ్చాడు? పరిగెత్తి పాలు తాగిందంటే నిలబడి నీళ్లు తాగటమే మంచిదని. పరిగెత్తాల్సిన అవసరం లేదు. నమ్మిన ఎడల, ప్రభుత్వం నువ్వు సహవాసం చేసిన ఎడల, దేవుని పట్ల విశ్వాసం ఉన్న ఎడల, దేవుడు నీకు సమస్తాన్ని కూడా నీ పాదాల దగ్గరికి తీసుకురాగలడు. ఆయనకు సాధ్యమైన ఉందా? ఏం లేదు. మాటతో కలుగు తీసినటువంటి భూమి ఆకాశము, భూమి మీద నువ్వు ఉన్నావు. ఆయన మాటతో కలుగు చేసినటువంటి భూమిని నీ వస్తువు చేసినప్పుడు మరి నీకేది కొను ఉంటుంది? ఇలా చూడండి, నీతిని బట్టి ఆకలి తప్పిలు కలిగిన వాడు ధన్యులు. నీతి కోసం నువ్వు ఆకలైనా సరే, తప్పికలైనా సరే, నువ్వు ఓర్చుకోగలిగితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలువి కదా. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట, ఇక్కడ మనకి ఆకలి నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే నీకు ఆకలి కాదు. దేవుని మీద మనసు నీకు కలిగి ఉంటే నీకు ఆకలే కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు అనేక పర్యాయాలు బోధిస్తున్నప్పుడు 3000, 5000 మంది ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఎవరికి 3 దినాలు ఆకలి గుర్తొచ్చిందా? గుర్తురాల. కానీ మనకి 3 గంటల అనగానే ఏం కలిగింది? జోసఫ్ కిషోర్ గారు ఏమని పెట్టాడు ఈరోజు? కొనాలంక టైం చూస్తూ ఉంటాం మనం కదా. ఆనాడు ఎంతో మంది బలహీనులు ఉండొచ్చు, ఎంతో మంది ఉంటారు, వాళ్ళకి ఎవరికి ఆకలి కలగదా. వాళ్ళు ఏమి ఉన్నారు? నీతిగా ఉన్నారు అప్పుడు కదా, నీతిగా ఉన్నారు వాళ్ళు. ఆయన అడిగేదాకా, వాళ్ళు పెట్టేదాకా వాళ్ళెవరు ఆకలి అవుతుంది ఆపై అన్న వాళ్ళు లేరు అన్నారా? అంటే రాసి పెట్టేవాళ్ళు పక్కన. యేసు ప్రభు బోధిస్తున్నటువంటి బోధలో ఆకలి కలిగి ఉన్నారు వాళ్ళు, ఆకలిసారు ఆయన వాక్యం అని రాసి పెట్టేవాళ్ళు. అక్కడ అద్భుతం ఏం జరిగింది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఈ 5000 మందికి పనిచేశారు. ఇంకా 12 గంపలు మిగలడానికి కారణం ఏంటి? వారి విశ్వాసం అలాంటిది. వారు నీతిగా ఉన్నారు కాబట్టి వారు తృప్తిపరచబడ్డారు. నిజంగా నువ్వు కూడా నీతిగా నీ పరిచర్య చేయగలిగితే, నీతిగా నీ సంఘాన్ని నువ్వు నడిపించుకోగలిగితే, నీతిగా నీ పరిచర్యలో నీ సంఘ బిడ్డలతో నువ్వు సహవాసంతో నడిపిస్తూ ఉంటే నీకేముండదు? కొదువు ఉండదు కదా. నీకు కొదువు ఉండదు. నాకు ఇప్పుడున్నటువంటి శాస్త్రంలో జోసఫ్ గారు, పాపాపాలెం లోదరపాల గారు, అరుడు గారు తెలుసు. లోదరపాల గారు కూడా వారి సాక్ష్యం నేను చాలాసార్లు విన్నాను. ఆయన గారు కూడా పేర్ల నుంచి పాపాపాలెం వచ్చేసి ఎంతో పరిచర్య చేశాడు, కష్టపడ్డాడు, నీతిగా ఎదురు చూశాడు. దేవుని సేవ, సంఘం ఫలించింది. నీతిగా ఉండబట్టి సంఘం ఫలించింది. పెద్ద మందిరాన్ని కట్టగలిగాడు ఆయన సాక్ష్యం. నీతిగా ఆ టైంలో అనేకటువంటి ఆత్మలు వచ్చుండొచ్చు ఆయనకి. వాటన్నిటిని వదిలేసి మాకు దేవుడే ఉన్నాడని ఆయన దేవుని మీద విశ్వాసంతో ఆయన ముందుకు సాగినప్పుడు దేవుడు ఆయన పరిచర్యని, ఆయన సంఘాన్ని ఏం చేశాడు? విస్తరింపజేశాడు. జోసఫ్ గారు పరిచర్య నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కడవలో. దేవుడి మీద ఆనుకున్నారు వాళ్ళు. ఏం చేసినా నువ్వే చేయాలి మాకు, దేవుడి మీద ఆధారపడ్డారు. వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళు దేవుని మీద ఆనుకున్నటువంటి వారు. ఈ పౌలు కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. చూసి కదా, ఈయన నిజమైనటువంటి యేసుక్రీస్తు, ఈయన గొప్పవాడు. నేను ఈయన ఆరాధించే వాళ్ళందరూ కూడా చంపడానికి వెళ్తున్నాను, కానీ ఈయన నాకు కనపడ్డాడంటే ఈయన
సజీవుడిగా ఉన్నాడటువంటి నమ్మి ఆయన మీద ఆధారపడ్డాడు. వెంటనే యేసు చెప్పిన మాటలు విన్నాడు. ఆయనకి నేత్రాలు వచ్చినాయి. సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఆయన కోసం చివరి వరకు ఆయన సాక్ష్యం చెప్పినందువల్ల యేసుక్రీస్తు ప్రభువు అననీయకి ఎలా అయితే ఆయన సాక్ష్యం ఇచ్చాడో ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ చివరి వరకు కూడా ఆయన నీతిగా జీవించాడు పిల్లరా కదా. అందుకనే ఆయన పక్కన ఉన్నటువంటి శిష్యులు కూడా అవకాశం రాలా. ఆయనకు వచ్చినటువంటి అవకాశం కదా వచ్చిందా. వాళ్ళ పక్కన ఉన్నటువంటి శిష్యులు కూడా రాయాలని పుస్తకాలు, బైబిల్ అన్ని పుస్తకాలు, ఎక్కువ పుస్తకాలు రాయాల్సింది ఎవరంటే పౌలు గారే. ఆయన అవకాశం ఇచ్చాడు దేవుడు. మరి నీకు నీ పరిస్థితి ఏంటి? దైవజనుడా అని పిలువబడుతున్నటువంటి నువ్వు, నీ పరిస్థితి ఏంటి? నువ్వెంతవరకు నీతిగా ఉండవు? నిజంగా నువ్వు నీతిగా జీవించగలిగితే, నిజంగా నువ్వు నీతిగా బ్రతకగలిగితే, నిజంగా నువ్వు నీతిని అనుసరించగలిగితే దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతాడు. ఎక్కడి నుంచి లేవనెత్తుతాడు? ఆయన వాక్యం ఏముంది? పెంట కుప్పల మీద నుండి పైకెత్తువాడు ఆయనే. ఒకనాడు నేను కూడా ఇది నా ఐడి కార్డు. నేను కూడా ఒకనాడు ఉద్యోగం చేస్తున్నటువంటి నేను, లోకానుసారంగా జీవిస్తున్నటువంటి నేను దేవుని యొక్క పిలుపుని అందుకొని ఆయన పరిచర్యకు వచ్చాను. ఉద్యోగాన్ని విడిచిపెట్టా, సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నా. లోకంలో నడుస్తున్న నేను లోకాన్ని విడిచిపెట్టి దేవునిలోకి వచ్చాను. ఇలా నాకు నడవడానికైతే శారీరకంగా ఇబ్బందే అయినప్పటికీ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు ఆత్మీయంగా. ఎక్కడ సభలైనా, ఎక్కడ కాన్ఫరెన్స్లైనా, ఎక్కడ సేవకులు పెడితేనా దేవుడు నన్ను తీసుకువెళ్తున్నాడు. దేవుడు నన్ను వాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఏదో కొద్దిగా గొప్ప నీతిగా నేను జీవిస్తున్నాను కాబట్టి, కొద్దిగా గొప్ప నీతిగా నేను ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఈ రీతిలో వాడుకుంటున్నాడు. అది కేవలం దేవుడికి మహిమ కలుగునుగా. ఆమేన్. సందర్భం ఏంటంటే ఇది, దైవజనుడా ఏమి నీతిని, భక్తి ఇప్పుడు అందరికి ఏమైపోయింది? భక్తి ఏమైపోయింది? విముక్తి అయిపోయింది కదా. భక్తి లేదు శావుకులకి, మొదట శావుకులకే లేదు భక్తి. విశ్వాసులకి ఆనందం చెందింది. పాపం విశ్వాసులు చాలా భక్తి ఉంటారు, కానీ విశ్వాసుల్ని భక్తి జీవితంలో నడిపించలేనటువంటి వ్యక్తులు ఎవరంటే మొదటి శావుకులే. కారణం వారికి లేనటువంటి భక్తి కదా. భక్తి ఉండేలా నేను శావుకుని, నేను పాస్టర్ని, నేను చెప్పినట్టు సంఘం వినిద్ది, నేను చెప్పినట్టు వినాల్సిందే వాళ్ళు అని శావుకుడు ఏం చేస్తున్నాడు? భక్తిని పక్కన పెట్టి ఏం చేస్తున్నాడు? మెయింటెనెన్స్ చేశాడు. ఇలా భక్తి జీవితం చాలా ఇంపార్టెంట్. శావుకుడికైనా, సంఘస్థులు సేవకులకైనా, సేవకురాళ్ళకైనా, విశ్వాసులకైనా భక్తి జీవితం చాలా ఇంపార్టెంట్. భక్తి లేదు మనకి. అందుకనే యెహోవా యందు భయభక్తులు గలవారు, భయము భక్తి, భయము కలగాల దేవుడు అంటే. మొదట దేవుడు అంటే భయం కలిగితే తర్వాత నీకు భక్తి వచ్చింది. భయములా దేవుడు అంటే ఇక భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు అంటే భయం లేదు. ఎన్నో చూస్తున్నాం మనం. పోయిన సంవత్సరము జూన్ 1వ తారీఖు కొట్టినటువంటి తుఫాను 15 నిమిషాలే. ఈ 15 నిమిషాలకి గడగడలాడిపోయింది మాకు చీరాల చుట్టుపక్కల. వేటపాలెం దాకా రాలా, ఓన్లీ చీరాల చుట్టుపక్కల దాదాపు 50-60 స్తంభాలు పడిపోయినాయి, పెద్ద పెద్ద చెట్లు పడిపోయినాయి. వణికిపోయాం మేము. 2
2-3 రోజులు కరెంట్ లేదు. ఇలాంటి పరిస్థితులు భయం కలిగిపోయినప్పుడు 2 పిడికిలు ఇప్పుడు సడన్ గా పట్టి ఏమంటారు? అమ్మ ఏసయ్య ఏసయ్య కాపాడయ్య కాపాడయ్య అంటారు. ప్రార్థన తెలియదు కదా, 2 పిడికిలు పడితే అప్పుడు మాత్రమే భయం కలిగింది. ప్రాణం మీదకి వస్తే చాలా మంది హార్ట్ అటాక్ తో మరణిస్తున్నారు. హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, వయసు లేదు. చాలా మంది మరణిస్తున్నారు సడన్ గా. దీర్ఘ వ్యాధులు ఏం చేయట్లా, దీర్ఘ వ్యాధులు ఏమి చేయట్లా వాళ్ళని. హార్ట్ అటాక్ కారణం ఏంటా అంటే వాళ్ళు ఏం లేదు, భక్తి లేదు. ఎంతో మంది చనిపోతున్నారు ఆయా పరిస్థితుల వల్ల. కారణం ఏంటి? మనకేం కలగాల? భయం, భక్తి ఎక్కువ ఉండాలా. ఎవరైతే భక్తిగా జీవిస్తారో, భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి దానియేలు ఉన్నాడు. దానియేలు భక్తిగా జీవించాడు. దేవుడంటే భయముతో భక్తితో. దానియేలు మీద ఏం చేశారు? వ్యసన పడ్డారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఆయన దగ్గర ఉన్న టీం రాజుగారికి దానియేలు మీద సాడీలు చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, దానియేలు చూస్తే దానియేలు ఎప్పుడు భక్తిలోనే ఉన్నాడు. ఆయన దేవుడు అంటే ఎవరో ఆయన తప్ప ఎవరికి నమస్కారం చేయడంట, ఎవరికి ఆయన సాగిలు పడ్డంట. ఆ దేవుడిని తప్ప దేవుడిని విడిచిపెట్టట్లేదు. ఎప్పుడు మోకరించే ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నా మాకు తెలియదు, నీకంటే ఆయన ఎక్కువైపోయింది ఆయనకని రాజుకి ఏం చెప్పాడు? సాడీలు చెప్పారు. రాజు పాపం వచ్చేసింది, పిలిపించాడు దానియేలుని. దానియేలు తీసుకురండి నా దగ్గరికి అని చెప్పి పిలిపిస్తే, ఏమి దానియేలు నేను చెప్పేది నిజమేనా? ఎవరు నీకు దేవుడు? ఏది నన్ను ఆరాధించువా, నాకు నమస్కారం చేయవా, నాకు సాగిలి పడవా అని అడిగితే, రాజా నన్ను మన్నించు, నా దేవుడిని తప్ప నేను ఎవరికి నేను సాగిలి పడని ధైర్యం చెప్పాడు. అది భక్తి కదా. నువ్వు చచ్చిపోతావు, ఇక చంపేయాల్సి వచ్చింది నీకు, నో ప్రాబ్లం అన్నాడు. ఆ భక్తిని విడిచిపెట్టలా. ఏం చేశారు? ఆజ్ఞ జారీ చేశారు. దానియేలుని తీసుకెళ్లి సింహాలు బోన్లో వేయాలని. అప్పుడు కూడా ఆయన భయపడలా, ఆ భక్తిని విడిచిపెట్టలా. అయ్యా నేను మొక్కుతానయ్యా, అయ్యా నేను నిన్ను మొక్కుతాను, నన్ను వదిలేసేయను అనలా. లేదు, నా దేవుడిని నేను విడిచిపెట్టను, మీరేం చేస్తున్నా పర్వాలేదు, భక్తితో ఉన్నాడు. తీసుకెళ్ళారు. ఆ మాట ఎప్పుడైతే సూటిగా చెప్పాడో రాజు కూడా కొంత భయం వేసేసింది. రాజు కూడా ఆయన కలవరపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ చెప్పిన మాట జారీ చేయాల్సిందే కనుక ఆయన తీసుకెళ్లి సింహాల్లో బోన్లు వేస్తే రక్త మాంసంతో ఉన్నటువంటి దానియేలుకి భయం కలిగింది. సింహం చూస్తే ఎవరికి భయం ఉండదు? భయం కలిగింది. కానీ భక్తిని విడిచిపెట్టలా కదా. భయం కలిగింది కానీ భక్తిని విడిచిపెట్టలా. ఏంటి భక్తిని విడిచిపెట్టిన కారణం ఏంటంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. మోకాళ్ళ మీద ప్రార్థించాడు. బయట అయితే మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు, అదే రీతిలో మోకాళ్ళ మీద సింహాల బోన్లో ఉన్నాడు. ఎప్పుడైతే మోకరించాడో మృగాలయ్యి, తెలియనటువంటివి, మాటలు విననటువంటివి సింహాలు సైతమే మోకరించినవి. హల్లెలూయా. భక్తి అంటే అలా ఉండాలి. షడ్రకు మేషకు అబేద్నెగో ఉన్నారు. వారి విషయంలో కూడా అంటే వారి తల్లిదండ్రులు కూడా సరే ఒక్కసారి సాగలు పట్టి అయిపోయింది కదా, ఈ గొడవ ఎందుకు మీకు, ఒక్కసారి నమస్కారం చేయండి సరిపోయింది, మీరు మిమ్మల్ని ఎట్ట పోగొట్టుకోమంటావని తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ వచ్చే వాళ్ళని అడిగుండొచ్చు. నో, మా భక్తిని మేము విడిచిపెట్టలేము, మీరైనా అవసరం లేదు కదా మా భక్తిని మేము విడిచిపెట్టలేమని అగ్నిలోకైనా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అగ్నిలో వేసినప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళు సజీవులుగా ఉంటారు. ఇలా శిలువ మీద 2 దొంగలు ఉన్నారు. వారిలో ఒక దొంగ ఏం చేశాడు? ప్రభుని హేళన చేశాడు కదా. మరొకడు ఏం చేశాడు? భక్తితో ఆయన్ని అడిగాడు, ప్రభువా
ఇవన్నీ మాకు తగిన, కానీ నీకు ఇవి తగవు, ఇవి నీకు తగవు. ఎన్ని మేము చేసిన వాళ్ళం, మాకు ఈ శిక్ష ఓకే, నీకు మాత్రం ఇది కాదయ్యా అని చెప్పి భక్తితో ఆయన్ని వేడుకున్నాడు. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా. ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో. చూస్తే భక్తి, నీ భక్తి జీవితం ఎలా ఉన్నది? ఒక్కరావు నీ మీదకి రాగలని వేడుకున్నాం, సడలిపోతున్నాం కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చర్చి ముందు ఉన్నటువంటి సారాయి కొట్టోడు బాగా డిస్టర్బెన్స్ గా ఉందని వాళ్ళ గురించి సంఘాన్ని పిలిపించి, ఆ పాస్టర్ గారు ఈ సారాయి కొట్టి ఎట్టయినా పోవాలని ప్రార్థన చేద్దాం మనమని ప్రార్థన చేస్తూ భక్తితో ప్రార్థన చేశారు. దేవా, పిడుగులు వచ్చి సారాయి కొట్టి మీద పడాలా, అది ధ్వంసమైపోవాలా, అది ఉండబడతా పాక పడిపోవాలా అని ప్రార్థన చేశారు. అలానే 3వ రోజుకి పాక పడిపోయింది. పిడుగులు వచ్చి, గాలివాన వచ్చి, సారాయి కొట్టోడు వచ్చి కేసు పెట్టాడు పాస్టర్ మీద. వీళ్ళు ప్రార్థన చేస్తేనే పిడుగులు వచ్చి పడ్డాయి, వీళ్ళు ప్రార్థన చేస్తేనే ఈ గాలివాన వచ్చింది, వీళ్ళు ప్రార్థన చేసేస్తేనే ఈ పాక పడిపోయిందని కేసు పెట్టి కోర్టుకి వేస్తే జడ్జి పిలిపించి అడుగుతున్నాడు పాస్టర్ని, ఏమయ్యా నీ మీద ఈ సారాయి కొట్టు వాళ్ళు కేసు పెట్టాడు, కోర్టుకు వచ్చావు, నువ్వు ఏం జరిగింది అసలు విషయం చెప్పు, నువ్వు వీళ్ళ గురించి ప్రార్థన చేసావా, ఈ సారాయి కొట్టి మీద పిడుగులు పడాలని ప్రార్థన చేసావా, మీ సంఘంతో ప్రార్థన చేయించావా అని అడిగితే పాస్టర్ ఏమంటాడు తెలుసా? ఒరవరు మాకు తెలియదు, ఈ అబద్ధం చెబుతున్నాడు, మాకేం అవసరం, మేము వాళ్ళ గురించి చేయలేదు, మాకేం అవసరం అయ్యా వాళ్ళ గురించి చేయడానికి అని పాస్టర్ అంటున్నాడు. ఆ సారాయి కొట్టుడు ఎదురు నిలబడి ఏమంటాడు? లేదండి జడ్జి గారు, వీళ్ళని వేలబట్టే ఆ గాలివాన వచ్చింది, వేలబట్టే పిడుగులు వచ్చింది, వేలబట్టే అది పడిపోయింది, వీళ్ళ వల్లే అది పడిపోయిందని పదే పలకుది చెబుతున్నాడు. ఎవరు? ఒక అన్యుడు. ఎవరు? సారాయి కొట్టు వ్యాపారి. ఎవరు? దేవుడికి తెలియనటువంటి వాడు. పొద్దుగూకులు ప్రార్థన చేసే భక్తి, నేను భక్తి పరుడు, నేను పాస్టర్, నేను భక్తి పరుడు చెప్పుకున్నటువంటి వాడు ఏమంటాడు? నాకు తెలియదు, మేము అసలు చేయలేదు అన్నాడు. చూడండి, వెంటనే స్లిప్ అక్కడే జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? నువ్వు పొద్దుగూకులు ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసం అని చెప్పుకుంటున్నావు, నువ్వే అబద్ధికుడివి, ఈ సారాయి కొట్టువాడే విశ్వాసి. నువ్వు చేసిన మాట వాస్తవమే, కానీ వాడు నమ్మాడు, కానీ నువ్వు చేసిన వాడు చేయలేదని నువ్వు అబద్ధం ఆడుతున్నావు, మీరు భక్తి ఆడుతున్నారని చెప్పేసి శిక్షకి పంపెట్లా. చూడండి, భక్తి జీవితం చిన్న విషయాల్లో మనం ఏమైపోతాం? భక్తిని కోల్పోతాం. మీ అందరికీ తెలుసు టెంప్టేషన్ మీ అందరికీ తెలుసు. చిన్న కట్టంటేనే ఎగిరి పడతారు. చిన్న ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. దాదాపు టెంప్టేషన్ అందరికీ ఉంది. ఇది టెంప్టేషన్ నాకు అందరికీ. గంగాధర్ అన్న 500 నోట్లు కట్ట తీసుకొచ్చి విసిరేసాడంటే గాలి చుట్టూ పడితే ఎంతమంది లేకపోకుండా పడి అన్నా వాస్తవం కాదు. కుర్చీలో కూర్చున్న మనం ఎంతమంది లేక టెంప్టేషన్. పిలిచినాడు ఏమక్క మానడు, పిలిచినాడు పెట్టక మానడు, కానీ మనం ఏం చేస్తాం? టెంప్టేషన్. మన భక్తిని ఏమైపోతాం? కోల్పోతాం. చూసే వాళ్ళందరూ మనం చూడాలి, ఇప్పుడు దాకా ఎక్కడ కూర్చోలో కూర్చున్నారు, యువత దారి చూడు ఎక్కడ అనుకుంటున్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. భక్తి జీవితం ఏమైపోతుంది? కోల్పోతాం. సభలు, సాగులు, సదస్సు, భక్తిని మనం ఏమైపోతున్నాం? పోగొట్టుకుంటున్నాం. చిన్న టెంప్టేషన్. మరొక మాట, విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం కదా. నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. మనం నమ్మి దేవుడు మనకు సమస్తాన్ని అప్పగిస్తాడు, మనకి సమస్తంలో మనం నడిపిస్తాడని విశ్వాసంతో మనం దేవుడి సన్నిధికి వచ్చి మన కార్యాలను దేవుడు సఫలపరుస్తాడు, దేవుడు మనం తోడుకుంటాడని విశ్వాసంతో దేవుడిని నమ్మిన మనం విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. దేంట్లో?
చిన్న చిన్న శ్రమల్లో, చిన్న చిన్న సమస్యల్లో. అబ్రహాము తీసుకుంటే అబ్రహామును పిలిచాడు. అబ్రహాం ధనవంతుడు, మన ఫ్యామిలీ కలిసిడు. ధనవంతుడైనటువంటి అబ్రహామును పిలిచాడు దరిద్రుడిగా ఉండటానికి కదా. ధనవంతుడైనటువంటి అబ్రహాం పిలిచాడు దేవుడు దరిద్రుడిగా ఉండటానికి. అబ్రహాము నువ్వు వచ్చేసే, నేను చూపించే దేశానికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? తన తల్లిదండ్రులు గృహాన్ని విడిచేశాడు, ఊర్లు విడిచేశాడు, ఆస్తిని విడిచేశాడు, సమస్తాన్ని విడిచిపెట్టి తన భార్యతో తనతో వచ్చే వారందరి దగ్గరికి తీసుకెళ్ళాడు, దారిద్ర్యంలోకి తీసుకెళ్ళాడు. నీళ్లు లేక నీళ్లు లేక నీళ్లు లేక నీళ్లు లేక తినడానికి ఆహారం లేక, నీళ్ళు లేక తినటానికి ఆహారం లేక, ఉండటానికి గృహం లేక, కొనుక్కోడానికి మంచాలు లేక ఎలాంటి దారిద్ర్యంలోకి వెళ్ళాడు. ఏమంటే ఎలాంటి దారిద్ర్య జీవితానికి వెళ్ళాడు. కానీ ఆయన విశ్వాసాన్ని కోల్పోలా, విశ్వాసంతో ముందుకు సాగాడు. ఏదో నాకు జరిగింది, ఏదో నాకు దేవుడు ఇస్తాడు, ఏదో నేను నన్ను దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆ స్వరం నేను విన్నాను, నేను గెలుస్తాననేటువంటి ఓపికతో పాల్గొన్నాడు. ఆయన నీతికి